హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నార్మల్గా వెజ్ రైస్ అండ్ అలాగే చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ అయితే చేసుకున్నాం అనమాట. చాలా రోజులు అవుతుంది. ఒకప్పుడు అయితే మా వారికి ఇది ఇలానే ఇష్టం, ఇప్పుడు కూడా అట్లనే ఇష్టం అనమాట. టేస్ట్ అయితే ఇట్లా చాలా బాగుంటుంది. ఎంతైనా కొంతమందికి ఇలానే టేస్ట్ పాతకాలం టేస్ట్లో బాగుంటుంది అనమాట. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మన దగ్గర ఉన్న అన్ని ఆల్ వెజిటేబుల్స్, ఆలుగడ్డ ఏమంటారు, ఇంకా క్యాప్సికమ్ కానీ, బీన్స్, క్యారెట్, మీ దగ్గర ఉన్న అన్నీ వేసుకొని ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ మరిగినాకైతే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇందాకలో బియ్యం నానబెట్టేసుకొని ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అది కూడా వేసుకున్నాను అనమాట. మనకి ఇలా అయితే రైస్ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే నార్మల్ ప్లెయిన్ రైస్ కన్నా ఇలా ఒకసారి నార్మల్గా వెజ్ రైస్ చేసేసుకొని అందులో కొద్దిగా చికెన్ గ్రేవీ కర్రీ పెట్టుకొని తింటే ఆహా సూపర్ అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అలానే ఆ రోజు వర్షం కూడా పడింది, వేడివేడిగా ఫుల్గా తినేసామన్నమాట. ఫైనల్లీ చికెన్ గ్రేవీ కర్రీ అన్నం ఇలా చికెన్ గ్రేవీ కర్రీ పెట్టుకుని వేడి అన్నం తింటుంటే వర్షంలో సూపర్ ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.